కనీవిని ఎరికని రీతిలో బుడమేరును వరదంతా కూడా ముంచెత్తింది. గత వారం రోజులుగా ఎంత తీవ్ర నష్టం వాటిల్లిందో చూస్తున్నారు. అయితే గత ప్రభుత్వ హయాం తప్పిదారులోనే బుడమేరుకు ముప్పు అని ప్రభుత్వం అంటుంది. ఇంత వేగంగా ఒకవేళ కనుక స్పందించకపోతే అపార ప్రాణ నష్టం కూడా జరిగేది అంటున్నారు. సో మృతుల సంఖ్య కూడా మనం చూస్తున్నాం 33, పశువుల సంఖ్య చూస్తున్నాం 275, పంట నష్టం చూసాం, రహదారులు చూసాము. సో ఓవరాల్గా ఈ బుడమేరు పైన మీ విశ్లేషణ ఏంటి? There can be much that can be said on both sides. There can be much that can be said on both sides. అంటే అటు ప్లస్లు ఉన్నాయి, ఇటు ప్లస్లు ఉన్నాయి, అటు మైనస్లు ఉన్నాయి, ఇటు మైనస్ ఉన్నాయి. ఓవరాల్ గా చంద్రబాబు ప్రభుత్వం చాలా ప్రాంప్ట్ గా ఇన్ ద సెన్స్ ఎక్కడ మీకు రిలీఫ్ విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయండి. గ్రౌండ్ లెవెల్లో మనకేం తెలియదు, కానీ పేపర్ చదివితాల్లో సింగనగర్ లాంటి ఏరియాస్ లో కొంత రిలీఫ్ సరిగ్గా అందలేదు అనేది ఓవరాల్ గా అటెంప్ట్ అయితే చంద్రబాబు అయితే ఆ వయసులో కూడా చాలా ప్రయత్నం చేశారు. ఆయన తను స్వయంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద విమర్శలు ఏంటి, చంద్రబాబును చూసి నేర్చుకో అనేది. చంద్రబాబును చూసి నేర్చుకో, ఆయన అంత వయసులో 74 ఏళ్ల వయసులో నీళ్లలో దిగి తిరుగుతా. ఇప్పుడు నిన్న మొన్న కూడా ఒకరోజు కాదు, అది పూర్తిగా జనాల్లో ఉంటా, జనాలతో మాట్లాడుతున్నటువంటి వాస్తవం అవుతుంది. కాబట్టి దాన్ని అసలు మనం తిరస్కరించాల్సింది కాదు. అది చాలా పాజిటివ్, ఇది జనాల కాన్ఫిడెన్స్ ఇచ్చే విషయంగా తిరుగుతున్నారు. అయితే గ్రౌండ్ లెవెల్లో మరి అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ కానీ ఏదైనా కానీ ఏంటంటే ఇంకా ఆహారం అందని వాళ్ళు కొన్ని వచ్చింది ఏంటంటే అక్కడ కొన్ని ఎక్కడో ఫ్లైఓవర్ మీద ఆహార ప్యాకెట్లు అక్కడికి పోకుండా వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. అట్లాంటివి కొన్ని చాలా ఇట్లాంటివి వస్తున్నాయి. బట్ కొన్ని మరణాలు ఉన్నాయి, దురదృష్టకరం. దాంతోపాటు ఏంటంటే సరే ఇక ప్రతిపక్షం విమర్శిస్తుంది సహజంగానే, దానిలో కొన్ని ఎగ్జాగరేషన్స్ ఉంటాయి, కొన్ని వాస్తవాలు ఉంటాయి. దానిలో నేను నా ఉద్దేశం ఏంటంటే బుడమేరుకు సంబంధించింది మొన్న అయిపోయింది, కానీ మొన్న బుడమేరు పొంగింది అయిపోయింది, వరదలు తగ్గుముఖం పడుతున్నాయి అంటున్నారు. కానీ నిన్నటి నుంచి మళ్ళీ వర్షాలు అనే వార్తలు వస్తున్నాయి. మరి అది కనుక జరిగితే కనుక ఇంకొక 4 రోజులు వర్షాలు ఉంటాయని చెప్పి నిజమైతే కనుక ఆంధ్రప్రదేశ్ అతి తీవ్రమైనటువంటి దురదృష్టకరమైన స్థితిలో ఉందనేది అనుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ బుడమేరు లాంటిది పొగటో అంటే ఈసారికి ఆ కట్టలు మిలిటరీని కూడా దింపినట్టున్నారు. ఆ కట్టలు ఏదో గట్టి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మూలిగే రక్క మీద తాటికాయలాగా ఇది కనుక వరద బాధితుల మీద మరింత భారంగా మారితే ఇబ్బంది. అయితే ఏంటంటే బుడమేరుకి సంబంధించినంత వరకు ఒక ఇది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బుడమేరుకి ఒక డైవర్షన్కి ఎలా ఉంది, ఎక్కడ ఇది వెలగలేరు దగ్గర, వెలగలేరు అనే చోట బుడమేరుకి ఒక డైవర్షన్కి ఎలా ఉంది. దానికి ఒక 11 గేట్లు ఉన్నాయి. ఈ 11 గేట్లు కనుక ముందు నుంచే తీసుకుంటే ఎప్పుడు తీశారు ఈ గేట్లు? తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం జిల్లాలో విపరీతంగా వర్షాలు పడి ఆ నీళ్లుకి అక్కడ తెలంగాణలో చెరువులు గండిపడి అవన్నీ మొత్తం నీళ్లు వచ్చి బుడమేరులో సడన్ గా పడ్డాయి. ఎత్తడం వల్ల నష్టం వల్ల కాదు, లాస్ట్ మినిట్ లో ఎత్తడం వల్ల జరిగింది అనేది ఒక వాదన. ఇప్పుడు అతను వాదిస్తుంది, జగన్ వాదన ఏంటంటే బుడమేరు గేటు చివరి దాకా నీళ్లు వచ్చి విపరీతంగా వచ్చి పడిన దాకా ఎత్తకుండా ముందు నుంచి ఎత్తుంటే కనుక ముందే ఎత్తుంటే కొంచెం కొంచెంగా నీళ్లు కృష్ణానదిలోకి పోయాయి. ఆ డైవర్షన్ ఎలా కృష్ణానదిలోకి నీళ్లు తీసుకెళ్ళు అనేది ఒకటి. తర్వాత ఎటుగుడి మనం విన్నాం, ఇది మన ఇది ఉంది కదా, ఇది అది చెరువు కొల్లేరు విషయంలో కూడా కొల్లేరు క్లీనింగ్ సరిగ్గా జరగలేదు. కొంత నీళ్ళు అటుపోతాయి అనేది ఒకటి ఉంది. ఓవరాల్ గా అది కూడా కొంత క్యారీ చేస్తుంది. కొల్లేరు ప్రాంతంలో ఆక్రమణలు ఇవన్నీ కూడా గత నుంచి ఉన్నాయి, మనం వింటున్నాం. దాని ఆపరేషన్ పూర్తిగా అంటే కొల్లేరుని క్లీన్ చేసేది ఆపరేషన్ పూర్తిగా పోవడం వల్ల కూడా నీళ్లు అటు పోకుండా ఇటు కూడా కొంత ఇదైంది. ఓవరాల్ ఏదేమైనా ఏంటంటే ఈరోజు ఎదురుగా సరే పర్యటిస్తున్నారు, తిరుగుతున్నారు, చాలా మంది విరాళాలు ఇస్తున్నారు, జరుగుతున్నాయి. కానీ ఏంటంటే ఇది విజయవాడ నాకు తెలిసి అయితే మొదట 4వ తారీఖు వచ్చిన వార్తల ప్రకారం 40% మేరకు ఇళ్ళు, గృహాలు కానీ ఇది కానీ ఇబ్బంది పడుతున్నారని. ఇది చాలా తీవ్రంగా అంటే విజయవాడ నేను అనుకుంటున్నాను, నేను కూడా కొద్ది సంవత్సరాలు ఉన్నాను విజయవాడలో, 10 సంవత్సరాలు అక్కడ నేను పనిచేశాను. అయితే అప్పుడు కూడా వర్షాలు ఉండే, కానీ ఫస్ట్ టైం నేను డికేట్స్ వర్షం నేను తర్వాత మొన్న విజయవాడలో ఉన్నాను. యాక్చువల్గా వర్షం వచ్చిందో తర్వాత ఇక్కడికి వచ్చాను. ఓవరాల్ గా ఏంటంటే బహుశా డికేట్స్, దశాబ్దాల విజయవాడ చరిత్రలో ఇది అతిపెద్ద దురదృష్టకరమైనటువంటి సందర్భం. అలాగే నేను శివరాజ్ సింగ్ చౌహాన్, ఆయన కేంద్ర మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన వచ్చారు. సరే ఆయన ఆల్ ప్రైజ్ టు చంద్రబాబు, సహజం అది, వాళ్ళు ఇద్దరు ప్రతిపక్షాలు కాబట్టి విమర్శించుకునేది కూడా ఉండదు. కానీ సరే ఆల్ ప్రైజ్ అండ్ దానికంటే కూడా ఎక్కువ సాయం ఇస్తే మంచిది ఒక కేంద్రం నుంచి అనేది. ఎందుకంటే ఆయన ఎక్కువ వచ్చారు, ఒకటి వెళ్ళిపోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి లేకపోతే
రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలను దానికి సరిపడా ఇప్పుడు ఏంటంటే చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కి విజయవాడ ముఖ్యంగా ఈ వరద బాధిత దీనికి సాయం అవసరం చాలా పెద్ద ఎత్తున వాళ్ళు మెటీరియల్ పరంగా ప్లస్ ఆర్థికంగా కూడా రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తెలంగాణ కూడా రెండో పక్కన ఇప్పుడు చెప్పుకుంటే తెలంగాణలో కూడా ఖమ్మంలో దరిదాపు విలయమే అది, ఖమ్మంలో విలయమే కాబట్టి మున్నేరు తాలూకు విలయం, దానిలో కూడా కొంత ప్రభుత్వం పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. మన తెలంగాణలో అయితే ఖమ్మం, అక్కడైతే విజయవాడ ఖమ్మం అండ్ విజయవాడ మెయిన్ అది పక్కనే ఉంటాయి. దాదాపు మీకు ఏంటంటే ఖమ్మం దగ్గర నుంచి మధిర అవతల కృష్ణా జిల్లాలో ఊళ్ళు బిగిన్ అవుతాయి పల్లెటూళ్ళు, ఆ తర్వాత విజయవాడ వచ్చేస్తుంది. వెంటనే 6, 7, 10 పల్లెటూరు ఊళ్ళు తగులుతాయి. మధిర టు విజయవాడ కొన్ని ఊళ్ళు తగులుతాయి. ఆ ఊళ్ళ తర్వాత చిన్న పల్లెటూళ్ళు. మధిర ఇస్ ద బార్డర్, 2 స్టేట్ల మధ్య ఖమ్మం పక్కన మధిర. ఓకే, ఇప్పుడు ఈ విషయంలో ప్రభుత్వమే తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్న విమర్శలు ప్రభుత్వం ఎదుర్కొంటుంది. మరి ఇప్పుడు ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటి, ఏం చేయాలి? అండ్ ఇప్పుడు ఇంత కోలుకోవడానికి కూడా నిజంగా చాలా టైం పడుతుంది కదా సార్? కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే మీకు అంత ఆర్థిక సాయం వచ్చినా ఎంత ఇది వచ్చినా ఒక్కొక్క కుటుంబం సగటున ఒక్కొక్క ఇంటిలో సగటున 10 లక్షలు డ్యామేజ్ తగ్గిందండి యావరేజ్. కొంతమందికి తక్కువ కావచ్చు, కొంతమంది ఎక్కువ కావచ్చు. మరి 10 లక్షల డ్యామేజ్ అంటే గవర్నమెంట్ ఎక్కడ ఇన్ని వేల మందికి 4 లక్షల మంది ఎఫెక్టెడ్. వీళ్ళకి 10 లక్షలు అంటే అది సామాన్యమైన మొత్తం అంత ఇవ్వలేరు. కాబట్టి పైగా ఇప్పుడు ఏమవుద్ది, ఇప్పుడు వరదలు అయిపోయిన తర్వాత నీళ్లతో పోవటం అనేది మొదలైన తర్వాత వచ్చే ఇష్యూస్ ఎలా ఉన్నాయి. ఒకటి ఉపాధి అంశం ఉంది. వీళ్ళు చాలా మందికి పనులు పోయింది, ఉపాధి కల్పించాలి. రెండోది ఏంటంటే మీకు ఇక్కడ జబ్బులు వస్తాయి. ఇప్పుడు కంటామినేషన్ వల్ల, నీట్ కంటామినేషన్ వల్ల గాలిలో కలరా ఇట్లాంటివి వచ్చే అవకాశం మీకు చాలా, టైఫాయిడ్, కలరా ఇట్లాంటివి చాలా స్ప్రెడ్ అయ్యే అవకాశం. ఎందుకంటే కొంచెం చాలా యానిమల్ డెడ్ బాడీస్, జంతువుల డెడ్ బాడీస్ మనుషులు కూడా కొన్ని చోట్ల కొట్టుకొస్తున్నాయి చెబుతున్నారు. కాబట్టి వీటన్నిటి వల్ల ఏంటంటే కలరా టైఫాయిడ్ లాంటివి వచ్చే అవకాశం. దోమలు కనుక స్ప్రెడ్ అయితే మళ్ళీ వేరే డెంగ్యూ లాంటివి కానీ ఇట్లాంటి వచ్చే అవకాశం, మలేరియా, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే వరద తగ్గడంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా వరద తగ్గడంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా వెంటనే కోలుకుంటుంది అనేది మళ్ళీ వర్షాలు మొదలవుతున్నాయి. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ లాంగ్ ప్రాసెస్. ఎందుకంటే చంద్రబాబుకి ఇది ఒక పెద్ద ఛాలెంజ్. మొత్తం రాష్ట్రంలో ఈరోజు అతను రకరకాలగా తన పరిపాలన మీద పట్టు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మళ్ళీ ఇది ఒకటి రావడం అంటే అసాధారణమైనటువంటి కష్టం ఆయనకి. అది నిజమే, కానీ అది ఆయన మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబుని విశ్వసించింది గతంలో 2014లో. ఇప్పుడైనా కానీ మేజర్ గా అడ్మినిస్ట్రేటర్ గా చంద్రబాబు మంచి అడ్మినిస్ట్రేటర్ అనేది అది ఆయన ఈ సందర్భంలో పరీక్షకు నిలబడుతుందని అనుకుంటాను. బట్ తక్షణ కర్తవ్యం ఏంటి, ఏం చేయాలి? పాపం ఇంతమంది విరాళాలు ఇస్తున్నప్పటికీ కూడా అసలు ఏమాత్రం సరిపోవు. కేంద్ర ప్రభుత్వ సహాయం అందుతున్నప్పటికీ కూడా సరిపోని పరిస్థితి. అంటే విరాళాల కంటే కూడా ఇప్పుడు ప్రస్తుతం అవసరమైంది తక్షణం ఒకటి క్లీనింగ్. ఏదైతే కర్నూలులో గతంలో వరదలు వచ్చిన సందర్భంలో నేను చూశాను, కర్నూలులో వరదలు వచ్చిన సందర్భంలో చాలా మంది వాలంటీర్స్ వెళ్ళి అక్కడ ఊళ్ళో క్లీనింగ్, అంటే రోడ్లు వీటి మీద చేరిన చెత్త చెదారం మొత్తం రోడ్లు క్లీన్ చేయడానికి. దానికి నేనైతే నా వర్చువల్ గా హెవసీన్ దివిసీమలో 1977లో అనుకుంటుంది తుఫాను, సునామీ తుఫాను, ఆ సందర్భంలో చూశాను నేను. ప్రాక్టికల్లీ వెళ్ళాం అక్కడికి. అక్కడ ఎంత వర్క్ చేయాల్సి వచ్చింది. చాలా ఊళ్ళల్లో రోడ్లన్నీ మొత్తం చెత్త చెదారం శవాల, అంటే ఇప్పుడు అంత తీవ్రంగా లేకపోవచ్చు కానీ చెత్త చెదారం అయితే విపరీతంగా జరిగింది. కాబట్టి అలాగే డాక్టర్లు బయట నుంచి కూడా అవసరం అయితే వాలంటీర్లుగా డాక్టర్లు ఎంబీబీఎస్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా వీళ్ళందరి సాయం అవసరం అవుతుంది ఇప్పుడు పెద్ద ఎత్తున. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున దాన్ని రిస్టోర్ చేయడానికి ప్రయత్నం చేయకపోయేటట్లయితే కనుక మానవ వనరులు కూడా అవసరం దాన్ని రిస్టోర్ చేయడానికి. నేను చెప్పేది ఏంటంటే వాలంటీర్లు అవసరం, రకరకాల వాలంటీర్లు, మామూలుగా వాలంటీర్లుగా పనిచేసే వాళ్ళు, డాక్టర్లుగా పనిచేయగలిగిన వాళ్ళు చాలా మంది అక్కడ ఖచ్చితంగా అవసరం అయితే ఉంది అన్నారు. రైట్.